श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం.
ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साईं बाबा, 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 साईं बाबा,
बाबा साईं 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 बाबा साईं
साई बाबा साई बाबा साई बाबा बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 20వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ నిన్నటి తరువాయి. సంసారంలో ఎలా వ్యవహరించాలన్న దాని గురించిన ఇంత బోధని బాబా ఆ పని పిల్ల ద్వారా నేర్పించారు. తేన త్యక్తేన భుంజిదా అనే దాని అర్థాన్ని విప్పి చెప్పారు. దాంతోపాటు ఆ పని పిల్ల మరెవరో కాదని, స్వయంగా తానేనని,
ఉపనిషత్తులోని ఈ మహాతత్వాన్ని ఈశావాస్యం ఇదం సర్వం యత్కించిత్ జగతాం జగత్ అనుభవాన్ని అందరికీ ఇచ్చారు. బాబా కుశలత ఎంత గొప్పది. ఇప్పుడు పై అధ్యాయంలో 108, 123 మధ్యలో హేమాడ్ పంత్ ఈశావాస్యోపనిషత్తులోని మొదటి 3 మంత్రాలను వివేచన చేశారు. దాన్ని ఇంకా స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఈ 3 మంత్రాలంటే భారతీయ వేదాంతంలో తత్వజ్ఞానంలోని సారమే. అప్పుడు దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి పునరావృత్తి, విస్తరణ దోషాలను స్వీకరించవలసిన అవసరం ఉంది. ఆ 3 మంత్రాలు ఇలా: 1. ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగిత్ తేన త్యక్తేన భుంజిదా మా గృదః కస్యస్విద్వనం. అఖిల బ్రహ్మాండంలో జడ చైతన్య రూప జగత్తంతా ఈశ్వరుడిచే వ్యాపించబడి ఉంది. ఇది గుర్తుంచుకుని ఆ ఈశ్వరుని సదా స్మరణ చేసి ఈ జగత్తులోని విషయాలను యథావిధిగా అనుభవించాలి. ఎలాంటి మమకారము లేదా ఆసక్తి పెట్టుకోకూడదు. ఈ భోగ్య వస్తువు ఎవరిది అంటే ఎవరిది కాదు. శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పారు, రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవైశ్వర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. స్వాధీనమైన మనసు కలవాడు రాగద్వేష రహితములను తమకు స్వాధీనంలో ఉండే ఇంద్రియాలతో అన్నపానాది విషయ భోగాలను అనుభవిస్తూ ఉన్నవాడైన మనోనిర్మలత్వాన్ని పొందుతున్నాడు. కుర్వన్నైవ కర్మాణి జిజి విశేషితం సమాహ ఏవం త్వయి నన్యదోస్తిన్న కర్మ లిప్యతే నరే. పై మంత్రంలో చెప్పినట్లు ఒకవేళ విచారము ఆచరణ సాధ్యం కాకపోతే శాస్త్రాల్లో చెప్పినట్లు కర్తవ్య కర్మలు చేసి దాన్నే ఈశ్వర పూజ అనుకుని 100 సంవత్సరాలు జీవించడంపై కోరిక ఉంచాలి. ఇలాంటి కర్మలే మానవులని బంధనాల్లో ఉంచవు. ఇది కాక మీకు మోక్షం లభించే మార్గం మరోటి లేదు. మళ్ళీ చూడండి, యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సజ్గ సమాచర. యజ్ఞం కోసం అంటే పరమేశ్వర ప్రీత్యర్థం చేసే కర్మలు తప్ప ఇతర కర్మలు లోకులకు బంధకారకాలవుతాయి. కనుక ఓ కౌంతేయ, సంఘం అంటే ఆసక్తిని వదిలేసి పరమేశ్వర ప్రీత్యర్థం నీవు కర్మలు చేయి. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణాత్మ్యచర్య సిద్ధిం విందతి మానవః. ఎవరి వల్ల సర్వభూతాలు అంటే సర్వ సృష్టిలోని సజీవ నిర్జీవ పదార్థాలు ఉత్పన్నమవుతాయో, ఎవరితో జగత్తంతా వ్యాపించబడి ఉందో అతని పూజను తమ కర్మలతో ఆరాధిస్తే మానవులకి జ్ఞాన యోగ్యతా రూప సిద్ధి ప్రాప్తిస్తుంది. అయితే ఆ కర్మల్లో ఆసక్తులు కాకుండా దాని ఫలంపై ఆశ పెట్టుకోకుండా చేయవలసి ఉంటుంది. బ్రహ్మాణ్యాధాయ కర్మాణి సంగం త్వత్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభస. బ్రహ్మార్పణ చేసి ఆసక్తి రహితులుగా చేసే కర్మలు కమలపత్రం నీటిలో అంటబడినట్లు పాపాలతో లిప్తం కాకుండా అంటే దోషభూయిష్టం కాకుండా ఉంటాయి. కర్మజం బుద్ధియుక్త హిఫలం త్వక్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్త పదంగచ్చన్య నామయం. సమత్వ బుద్ధితో కూడిన వివేకవంతులు కర్మలు చేస్తున్నప్పటికీ కర్మల ఫలాలపై ఆశ వదిలేసి జనన మరణ రూపముగు బంధాల నుంచి ముక్తులై దుఃఖరహితమైన మోక్ష పదవిని చేరుకుంటారు. అసూర్యా నామతే లోకా అందేన తమసా వృతాః తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మ హనోజనాః. అయితే అలా చేయకుండా తమకు ఆత్మవిఘాతం కలిగించుకునేవారు అసురుల అంటే దుఃఖము క్లేశము అజ్ఞాన రూప అంధకారంతో వ్యాపించిన దుష్ట స్వభావం కల నానా రకాల నరక రూప యోనుల్లో మరణాంతరం జన్మిస్తారు. మానవ శరీరం అన్ని యోనుల్లోకి శ్రేష్టము దుర్లభము. అది అదృష్టవశాత్తు లభించి కూడా జనన మరణ రూప సంసార సాగరాన్ని దాటే ప్రయత్నం చేయని మానవులు మూర్ఖులు. మొదటి మంత్రంలో చెప్పిన జ్ఞాన మార్గం లేదా రెండవ మంత్రంలో చెప్పిన కర్మ మార్గం
వీటిలో ఏ మార్గాన్ని అవలంబించకుండా నిరంతరం కామోపభోగాల్లో దుష్టకర్మల్లో నిమగ్నమైన ఆత్మఘాతకులు పదే పదే పశుపక్షులు లేదా కీటకాలు క్రిములు మొదలైన నీచ దుఃఖ యోనుల్లోనో లేదా భయంకర నరకంలోనో పడవలసి వస్తుంది. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతా ప్రసక్త కామభోగేషు పతంతి నరకేషు చౌ. అనేక మనోరథాల్లో చిత్తం భ్రమించి మోహజాలంలో చిక్కుకుని కామభోగాల్లో ఆసక్తి చెంది లోకులు ఘోర నరకంలో పడతారు. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజశ్రమ శుభానా సురీవయోనిషు. అలా ఆ దుష్ట క్రూర పాపి నరాధములని నేను నిరంతరం అసురీయోనుల్లో పడేస్తాను, అంటే జన్మింపజేస్తాను. కనుక మానవులు మనుష్యయోనిలో జన్మించి తమను తాము ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మ సమవసాదయేత్. ఆత్మైవ హ్యత్మనో బంధురాత్మైవరిపు రాత్మనః. తమను తామే ఉద్ధరించుకోవాలి, తమకు తాము వినాశం కలిగించుకోరాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమకు తామే బంధువు లేదా తమకు తామే శత్రువు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ఇరవై 21వ అధ్యాయము అనుగ్రహకరణము. వినాయక్ ఠాకూర్ని, అనంతరావు పాటంకర్ని, పండ్రీపుర వకీల్ని అనుగ్రహించటం. శ్రీ గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారము. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారము. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. గడిచిన అధ్యాయంలో చివరి చెప్పినట్లు వినాయక్ హరిశ్చంద్ర ఠాకూర్కి మహాపురుషులంటే శ్రీ సాయినాథుల దర్శనం ఎలా అయిందో ఏకాగ్ర చిత్తంతో వినండి. వక్త మాటలు చెవిలో పడగానే శ్రోతలు ఆనందంతో ఊగిపోకపోతే, వారి దేహము రోమాంచకమవపోతే ఆ మాటలు వ్యర్థమేనని తెలుసుకోవాలి. దాన్ని విని శ్రోతలు అందులో లీనం కాకపోతే వారి కంఠము మనోవికారాలనే ఉత్కృష్టమైన అవస్థతో రుద్ధమవకపోతే, కనుపాపల్లో సుళ్ళు తిరిగిన ఆనందాశ్రువులు కనురెప్పలు దూసుకొని చాలు వారకపోతే ఆ కథనము వ్యర్థమైందని చెప్పాలి. బాబా మాటలు మనసుని ఆనందడోలికాల్లో ముంచేస్తాయి. ఆయన బోధనా పద్ధతి గొప్ప అలౌకికమైనది. ప్రతిసారి ఆయన కృత్యాలు నిత్య నూతనంగా అద్భుతంగా ఉండేవి. ఆయన చరణాలకు నా నమస్కారము. మనకి అదృష్టం ఉదయించకపోతే సాధు సత్పురుషులతో అనుబంధం ఏర్పడదు. ఎంతో సామ్యపంలోనే ఉన్న అత్యంత పావులకి వారు కనిపించరు. ఈ సిద్ధాంతంలోని నిజానిజాలను నిర్ణయించి చూపటానికి మన దేశంలో సుదూర తీరాలకు లేక ఏ విదేశాలకో వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నా స్వంత అనుభవాన్ని శ్రోతలకు చెప్తాను. బాంద్రా పట్టణంలో పీర్ మౌలానా అనే పేరు గల ఒక సుప్రసిద్ధ సిద్ధపురుషుడు ఉండేవారు. హిందూ, పార్సీ మొదలైన అన్య ధర్మాలకు చెందిన జ్ఞానులు, పండితులు కూడా ఆయన పవిత్ర దర్శనము చేసుకుంటుండేవారు. అతనికి ఇనూస్ అనే పేరు గల ఒక సేవకుడు ఉండేవాడు. నేను ఆ పట్టణంలో న్యాయమూర్తిగా ఉండేవాడిని. మౌలానా సాహెబ్ దర్శనానికి రమ్మని అతను నన్నెంతగానో ఆర్థించేవాడు. అయితే అక్కడికి వేలాది మంది వస్తుంటారు. మనం ఎలా వెళ్ళగలము? ఊరికే ఎవరి బలవంతానికో బలైపోయి మన పేరెందుకు చెడగొట్టుకోవాలి అన్న ఏదో ఒక ఆలోచన తరంగము మనసులో ప్రవేశించడంతో ఆయన దర్శనానికి నేనెప్పుడూ వెళ్ళనే లేదు. మన నీడను చూసి మనమే జడుచుకున్నట్టు నా దురదృష్టమే నాకు అడ్డుపడింది. సరే, అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. అక్కడి నుంచి ఆ తర్వాత నాకు బదిలీ అయింది. అప్పటి నుంచి షిరిడీలో స్వాస్థ్య సంబంధం ఏర్పడింది. ఇలా అనటంలో అర్థం ఏమిటంటే అభాగ్యులు అక్కడ అడుగు పెట్టనేలేదు. ఈశ్వరుడి కృపామృత వర్షంతోనే సత్పురుషుల సాన్నిధ్యం సహజంగా సంప్రాప్తిస్తుంది. లేకపోతే ఆ యోగము ఎంతో కఠినము. ఈ విషయానికి సంబంధించిన ఒక మధురమైన కథను శ్రోతలు పరిశీలన దృష్టితో వినండి.
అనాది కాలం నుంచి సాధు సత్పురుషులతో సంపర్కము, వారి గుప్త వ్యవస్థ ఎలా ఉంటాయో చూడండి. సమయము, సందర్భం కలిసొచ్చినప్పుడు తమకి ఇష్టమైన చోట తమ కార్యం నెరవేర్చడానికి ఈ మహనీయులు అవతరిస్తారు. అయితే వారు ఒకరి నుంచి ఒకరు వేరుగా ఉండరు. మహనీయుల స్థానాలు, వారి సమయాలు, వారి కార్యాలు వేరుగా ఉన్నప్పటికీ ఒకరి మనోగతాన్ని మరొకరు సంపూర్ణంగా తెలుసుకుంటారు. వారందరి అంతర్యంలోనూ ఏకత్వమే ఉంటుంది. సార్వభౌములు అక్కడక్కడ తమ స్థావరాలను ఏర్పరిచి, అధికారులను నియమించి అక్కడ సుసంపన్నతని, వైభవాన్ని సంపాదించినట్లు, అలాగే స్వానంద దీపికలను వెదజల్లే ఆ సామ్రాట్టుల ప్రకటమై తమ ఆ రాజ్యాన్ని అంటే తమ అవతార కార్యాన్ని రహస్యంగా సూత్రంతో కదిలించి నడిపిస్తుంటారు. ఒకసారి ఇంగ్లీష్ చదువులు చదివే బిఏ పట్టా సంపాదించిన ఒక వ్యక్తి అంటే వినాయకరావు ఠాగూరు మెల్లమెల్లగా మార్గాన్ని అతిక్రమిస్తూ పెద్ద పేరున్న అధికారి అయ్యాడు. అతనికి ఆ తర్వాత తాలూకాలో రెవెన్యూ అధికారి పదవి లభించింది. ప్రాంతాధికారి కూడా అయ్యాడు. అదృష్టవశాత్తు సాయిబాబాతో సమగమం లభించింది. చిన్న కొండలు దూరానికి అందంగానే కనిపిస్తాయి. కానీ దగ్గరికి వెళ్తే చెట్లతో నిండిపోయి ఎక్కటానికి ఎంతో కష్టంగా ఉంటాయి. అదేవిధంగా ఈ రెవెన్యూ అధికారం చూడటానికి బాగానే ఉంటుంది. గౌరవ మర్యాదలు కూడా గొప్పగానే ఉంటాయి. మధురంగా ఉండే మునుపటి రోజులు గతించాయి. అప్పుడు అధికారం మీద కోరిక ఉండేది. జనులు కూడా అధికారులను గౌరవిస్తుండేవారు. పరస్పరము ఒకరికొకరు ఆనందం కలిగేది. ఇప్పుడు పరిస్థితి అడక్కండి. సుఖంగా ఉద్యోగం చేసుకునే రోజులు పోయాయి. ఇప్పుడు బరువు బాధ్యతలు బాగా పెరిగాయి. డబ్బు బాగా లభిస్తుంది. కానీ బాధ, శ్రమ ఎక్కువయ్యాయి. ఉద్యోగాన్ని గట్టి ప్రయత్నంతో శ్రమపడి చేసినప్పటికీ ఇదివరకట్లాగా రెవెన్యూ అధికారులకు గౌరవం లేదు. ప్రాంతాధికారులకు వైభవం లేదు. సరే, ఈ అధికార పదవి అయినా అపారంగా డబ్బు ఖర్చు పెట్టకుండా నిరంతరము అభ్యాసంతో పరిశ్రమ చేయకపోతే లభించడం లేదు. మొదట అతను బిఏ పాస్ కావాల్సి ఉంటుంది. అప్పుడు అతను స్థానిక కార్యాలయంలో గుమస్తా అవుతాడు. నెలకి 30 రూపాయల జీతంతో అతని ఉద్యోగం మొదలవుతుంది. తర్వాత సరైన సమయం వచ్చాక కొండల మీదకి వెళ్ళవలసి ఉంటుంది. భూక్షేత్రాన్ని కొలిచే పని నేర్చుకోవాల్సి ఉంటుంది. కొలిచేవారి మధ్య ఉండవలసి వస్తుంది. పరీక్ష పాస్ కావాల్సి ఉంటుంది. తర్వాత ఒకానొక ఆసామి ఎవరైనా స్వయంగా వైకుంఠానికి పోయి తన స్థానాన్ని ఖాళీ చేస్తే ఆ ఖాళీ స్థానం అతనికి లభిస్తుంది. సరే, ఈ సుదీర్ఘమైన నిస్సారమైన ఊకదంపుడు కబురు చాలు. ఊరికే ఎందుకు వాగటం? ఒక వ్యక్తి అంటే వినాయక్ ఠాగూరు సాయిబాబాతో కలయిక ఎలా అయిందో అది వినండి. బేల్గాం దగ్గర వడ్గాం అనే ఒక ఊరుంది. అక్కడ సర్వేయర్లు శిక్షణ కోసం వచ్చి మకాం చేశారు. ఆ గ్రామంలో ఒక సత్పురుషుడు అప్పా మహారాజునే ప్రసిద్ధ కన్నడ మహాత్ముడు ఉండేవాడు. ఆయన దర్శనానికి వెళ్ళాడతను. ఆయన పాదాలపై శిరసుంచి ఆశీస్సుల్ని, ప్రసాదాన్ని పొందాడు. ఆ సత్పురుషుని చేతిలో అప్పుడు నిశ్చలదాస్ రచించిన విచారసాగరం అనే గ్రంథము అంటే ఆచార్య విద్యారణ్యుల మూల సంస్కృత భాషలోని పంచదశి గ్రంథము ఆధారంగా ఉత్తర భారతంలోని మహాత్ముడు నిశ్చలదాసు సామాన్యుల అవగాహనకు అందడం కోసం హిందీ భాషలో క్రీస్తు శకం 1849 సంవత్సరంలో ఆ గ్రంథాన్ని లిఖించాడు. ఆ గ్రంథంలోని విషయము అద్వైతవాదము ఉద్దేశము బ్రహ్మ సాక్షాత్కారం అవటంతో దాని ప్రేమేమేమ గ్రంథము అంటే జ్ఞానబోధకమైనదని అని అంటారు. ఆ గ్రంథము మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లోకి అనువదించబడింది. దాంతో అది ఎంత లౌకోపయోగమో తెలుస్తుంది. దాన్నైనా చదువుతున్నారు. కొద్దిసేపు అయ్యాక అతను వస్తానని బయలుదేరబోతున్నప్పుడు ఆ సాధువు ప్రసన్నలై ఆ వ్యక్తితో ఏమన్నారో అది వినండి. సరే, నువ్వు ఇప్పుడు వెళ్ళు. ఈ గ్రంథాన్ని అవలోకిస్తే నీ మనోరథము ఈడేరుతుందని గుర్తుంచుకో. నీవు నీ ఉద్యోగం కోసం ఉత్తర దిశ వైపు వెళ్తావు. అప్పుడు దారిలో ఎంతో అదృష్టపాశ్చాత్తు ఒక మహాపురుషుడి దర్శనం అవుతుంది. ఆయన నీకు ముందు మార్గం చూపిస్తారు. ఆయనే నీకు ఉపదేశం చేసి తన బోధని నీ మనసులో ముద్రిస్తారు. నీ మనసుకు శాంతిని ప్రసాదిస్తారు. శ్రీ సచిదానంద సద్గురు
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ उन्हीं शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీకి జై. ఆ వ్యక్తికి అక్కడ పని పూర్తయింది. అతనికి పూణే జిల్లాలోని జున్నూరుకి బదిలీ అయ్యింది. నాన్హే ఘాట్ ఎక్కి వెళ్ళవలసిన సంకట ఎదురయ్యింది. ఆ ఘాటు మీది మార్గం చాలా ఇబ్బందికరం. దున్నపోతు మీద స్వారీ చేసి దాన్ని దాటవలసి ఉంటుంది. అందుకని దగ్గరలో ఉన్న ఓ దున్నపోతు వాహనాన్ని తెప్పించాడు. ముందు ముందు పెద్ద అధికారి అయితే గుర్రాలు, బళ్ళు, మోటార్లు లభిస్తాయి. అయితే అప్పటికి దున్నపోతుని తీసుకొని ఆ అవసరం తీర్చుకోవాలి. ఘాటిని నడిచి ఎక్కడం అసాధ్యం. దున్నపోతు తప్ప మరో సదుపాయం లేదు. అలా ఆ నన్హే ఘాటు వాహనం విచిత్రంగా ఉంది కనుక అతను ఆలోచించాడు. దున్నపోతును సిద్ధం చేయించి జీను ఎక్కి గొప్ప కష్టంతో దాని మీద కూర్చున్నాడు. కూర్చోటమైతే అయ్యింది నిజమే, కానీ దున్నపోతు లాంటి విలక్షణ వాహనం మీద ఊపులు కుదుపులు అనుభవించి అతని నడుము ఒళ్ళు హూనమైనాయి. సరే, ఆ తర్వాత ఆ ప్రయాణం పూర్తయింది. జున్నార్లోని పని సంతృప్తికరంగా అయ్యింది. అక్కడి నుంచి మకాం మారింది. ఠానే జిల్లాలోని కళ్యాణ్కి బదిలీ అయ్యింది. అక్కడ నానాసాహెబ్ చందోర్కర్తో స్నేహం ఏర్పడింది. సాయినాథుల కీర్తిని విని ఆయన దర్శనం చేసుకోవాలనిపించింది. మర్నాడు అవకాశం వచ్చింది. చాందోర్కర్ అన్నాడు, నాతో పద, షిరిడీ వెళ్ళొద్దాం. ఇద్దరం బాబా దర్శనం చేసుకుందాం, ఆయనకి నమస్కారం చేద్దాం, 1-2 రోజులు అక్కడ ఉండి కళ్యాణ్ తిరిగి వద్దాం. అయితే అదే రోజు ఠానే పట్టణంలో సివిల్ కోర్టులో ఒక కేసు విచారణ ఉన్నట్లు నిశ్చయమయ్యింది. కనుక వినాయకరావు ఆ సహచరుణ్ణి వదిలేశాడు. నానాసాహెబ్ ఎంతో అర్థించాడు. పద, బాబా సమర్థులు, నీ దర్శన ఇచ్చను ఆయన నెరవేరుస్తారు. ఈ కేసుని ఎందుకంత గొప్పగా అనుకుంటావు? అయితే అతనికి అది ఎలా పడుతుంది? కేసు విచారణ తారీఖు తప్పిపోతుందేమోనని అతనికి భయమేసింది. విధి నుదుటిపై రాసిన ఈ తిరుగుడు ఎలా తప్పుతుంది? మనసులో దర్శనం చేసుకోవాలన్న ఇచ్చ పెట్టుకున్నప్పుడు సమస్త విఘ్నాలు పక్కకు తొలగి అనుభవాలని నానాసాహెబ్ అతనికి చెప్పాడు. అయితే ఠాగూర్ మనసుకి నిశ్చయం కలగలేదు. అతని స్వభావమే అంత. దానికి అతను మాత్రం ఏం చేయగలడు? మొదట దావాకి వెళ్ళాలి, తరువాత మనసులోని అస్వస్థత తీసేసుకోవాలి. సరే, వినాయకరావు ఠాగూరు ఠానాకి దావా గురించి వెళ్ళాడు. చాందోర్కర్ షిరిడీకి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వచ్చేశాడు. ఇక్కడ ఠానాలో జరిగిన గమ్మత్తేమిటంటే చూడండి. ఠాగూర్ సమయానికి కోర్టుకి హాజరయ్యాడు. అయితే దావా వాయిదా పడింది. చాందోర్కర్తో వెళ్ళే అవకాశం కూడా చేజారిపోయింది. ఠాగూర్ ఎంతో బాధపడ్డాడు. చాందోర్కర్ మాటలను నమ్మి ఉంటే బాగుండేది. అతను నన్ను షిరిడీకి తనతో పాటు తీసుకెళ్లి ఉండేవాడు. దర్శనం హాయిగా ప్రశాంత చిత్తంతో చేసుకొని ఉండేవాణ్ణి. పాటికి దావా ఆగిపోయింది. సాధు సమగమం కూడా తప్పిపోయింది అనుకున్నాడు. అప్పుడు ఠాగూరు హడావుడిగా షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే షిరిడీ వెళ్తాను. ఒకవేళ నానాసాహెబ్ కలిస్తే అతను నన్ను సాయిబాబా పాదాల వద్ద పడేస్తాడు. మనసుకి ఆనందం కలుగుతుంది. కానీ షిరిడీలో నాకు తెలిసిన వాళ్ళెవ్వరూ లేరు కదా. అక్కడ అందరికీ నేను కొత్తవాణ్ణే. నానాసాహెబ్ కలిస్తే మాత్రం చాలా బాగుంటుంది. కానీ ఆ యోగం పట్టడం చాలా కష్టం అని మనసులో ఆలోచించుకొని ఠాగూర్ రైల్లో కూర్చొని మర్నాడు షిరిడీకి చేరుకున్నాడు. నానాసాహెబ్ అప్పుడక్కడ లేడు. ఠాగూరు షిరిడీ వెళ్ళాలని బయలుదేరిన రోజే నానాసాహెబ్ షిరిడీ నుంచి తిరిగి వెళ్లేందుకు బయలుదేరాడు. ఠాగూర్ మనసుకి ఎంతో నిరాశ అనిపించింది. ఇంతలో అతని
మరో మంచి మిత్రుణ్ణి కలిశాడు. ఆ మిత్రుడు సాయిబాబా దర్శనం చేయించి అతని మనసులోని కోరికను నెరవేర్చాడు. బాబా దర్శనం చేసుకున్న వెంటనే ఠాగూరు మనసు ఆయన చరణాలలో లీనమైంది. అతను బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. అతని శరీరం రోమాంచితమైంది. కన్ను రెప్పల మాటు నుంచి ప్రేమ అశ్రువులు జలజలా రాలిపోయాయి. ఓ క్షణం పాటు అతను స్తనువులా అలాగే నిల్చుండిపోయాడు. భూత భవిష్యత్ వర్తమానాలన్నిటినీ తన కన్ను సన్నల్లో పెట్టుకున్న బాబా వదనంపై మందహాసం చిందులు వేసింది. ఆయనేమన్నారో శ్రద్ధగా వినండి. కన్నడ అప్ప చెప్పినట్లు దున్నపోతు మీద కూర్చొని ఘాట్ ఎక్కటంలా ఇక్కడి వ్యవహారం అంత సులభం కాదు. ఇక్కడి మార్గంలో దేహాన్ని అరగదీయకుండా మరో ఉపాయం లేదు. భావగర్భితంగా ఉన్న ఈ అక్షరాలు చెవిలో పడగానే ఠాగూరు అంతఃకరణం ఇలా ద్రవించిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. మునపటి సత్పురుషుని మాటలు నిజమన్న నిశ్చయం అతనికి కలిగింది. అప్పుడు రెండు చేతులు జోడించి అతను సాయిబాబా చరణాలపై తల నుంచి, సాయినాథ కృప చూపండి, అనాథనైన నన్ను మీ నీడన చేర్చుకోండి, మీరే నాకు మహాపురుషులు. నిశ్చలదాసు రాసిన గ్రంథంలోని ఉపదేశం నాకు పూర్తిగా అర్థమైంది. నాకు పరమానంద సుఖం అనుభవంలోకి వచ్చింది. ఎక్కడి వాడగం, ఎక్కడి సిరిడి, ఏమి ఈ సత్పురుషుల మహాపురుషుల జంట, ఏమి క్లుప్తంగా ఉంటే ఈ సృష్టి సంభాషణ, ఏమి ఈ ఉపదేశ చతురత, ఈ గ్రంథం చదువు. నీ ఒక మహాపురుషుణ్ణి కలవబోతున్నావు. ఆయన తరువాతి కర్తవ్యం గురించిన నిజమైన ఉపదేశం చేస్తారు అన్నారొకరు. అదృష్టవశాత్తు ఆయన కలిశారు. ఆయనే తామన్న విషయాన్ని సూచనగా చెప్పారు. ఒకరు చెప్పినట్లు గ్రంథాన్ని చదవటమైనది, ఒక రెండవ వారు చెప్పినట్లు ఆచరించవలసి ఉంది. అతనితో సాయినాథులిలా అన్నారు, అప్పా చెప్పినది చాలా నిజం. అయితే దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే మీ మనోరథం నెరవేరుతుంది. నిశ్చలదాసు వ్రాసిన విచారసాగరం గ్రంథాన్ని గురించి భక్తుల శ్రేయస్సు కోసం చెప్పారు. కొన్ని రోజుల తర్వాత పారాయణ అయ్యాక షిరిడీలోని దాని ఆచరణ గురించి తెలియజేశారు. మొదట గ్రంథాన్ని వినాలి, అప్పుడు దాన్ని మననం చేయాలి. గ్రంథపారాయణ లేదా ఆవర్తన చేస్తే దాని అనన్య చింతన అవుతుంది. కేవలం చదివితే సరిపోదు, ఆ ఆచరణలోకి దిగాలి. లేకపోతే బోర్లించిన కుండ మీద నీరు గుమ్మరించినట్లవుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరణ్ బాబూజీ की శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. అనుభవపూర్వక జ్ఞానం అరచేతికి చిక్కినంత వరకు గ్రంథపఠన వ్యర్థమే. స్వయంగా బ్రహ్మజ్ఞానం కలిగిన గురుకృప తప్ప పుస్తక జ్ఞానం నిష్ఫలమవుతుంది. భక్తికి నిజమైన యోగ్యతను, పురుషార్థం యొక్క ఆవశ్యకతను చూపించే ఈ విషయానికి సంబంధించిన ఓ చిన్న కథను శ్రోతలు తమ హితం కోసం వినాలి. ఓసారి పూణే నగరంలో ఉండే అనంతరావు పాటన్కర్ అనే పేరు గల ఒక వ్యక్తి సాయిబాబా దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహం కలిగింది. అతను హడావిడిగా వెంటనే షిరిడీ వచ్చాడు. అతను వేదాంతాన్ని ఆద్యంతము విన్నాడు. మూల సంస్కృత భాషలోని ఉపనిషత్తుల వ్యాఖ్యానాలను సవివరంగా చదివాడు. అయినప్పటికీ అతని మనసు చంచలంగా ఉండేది. అతని మనసులోని ఉబలాటం ఆగేది కాదు. సాయి సమర్థుల దర్శనం చేసుకున్నప్పుడు పాటన్కర్ కళ్ళకి తృప్తి కలిగింది. అతను బాబా పాదాలకి ప్రణమిల్లాడు. యథావిధిగా పూజ చేశాడు. అప్పుడు బాబా వద్ద కూర్చొని చేతులు జోడించి అనంతరావు భక్తిపూర్వకంగా అత్యంత దైన్యంతో ప్రశ్నించాడు. లెక్కలేనన్ని గ్రంథాలు చూశాను, వేదాంగాలు ఉపనిషత్తులు అభ్యసించాను,
శాస్త్ర పురాణాలు చక్కగా విన్నాను. అయినా మనసుకి దుఃఖమెందుకు? చదివిందంతా వ్యర్థమైపోయిందని నాకు అనిపిస్తోంది. నాకన్నా చదువురాని భావార్థులు, అమాయకులైన భక్తులే నయమని నాకు అనిపిస్తోంది. మనసులోని అశాంతి పోకపోతే గ్రంథపఠన వ్యర్థం, శాస్త్రాభ్యాసం వ్యర్థం, పుస్తక జ్ఞానమంతా వ్యర్థమే. చిత్తానికి శాంతి లభించని అలాంటి వట్టి శాస్త్ర నైపుణ్యం ఎందుకు? వేదాంతాల్లోని మహావాక్యాలను జపించడం వల్ల లాభమేమిటి? బ్రహ్మజ్ఞానం ఎక్కడ లభిస్తుంది? సాయిబాబా కేవలం తమ దర్శనంతో మనసులోని చింతను చెరిపేస్తారని, పరిహాసంగా కబుర్లు చెప్పి సహజంగా సన్మార్గంలో పెడతారని ఆ నోట ఈ నోట విన్నాను. ఓ తపోరాశి మహారాజా, నేను మీ పాదాల చెంతకొచ్చాను. నా మనసుకి స్థైర్యం కలిగేలా నన్ను ఆశీర్వదించండి. దానికి సాయి మహారాజ్ ఓ హాస్యభరితమైన కథను చెప్పారు. అది విని అనంతరావుకి తృప్తి కలిగింది. అతనికి తన జ్ఞానం సాఫల్యం చెందిన అనుభవం కలిగింది. క్లుప్తంగాను గొప్ప తాత్పర్యంతోనూ ఉన్న ఆ కథను నేనిప్పుడు మీకు చెప్తాను. వినడానికి శ్రోతలు తయారుగా ఉండండి. ఈ కథ హాస్యభరితంగా ఉన్నప్పటికీ బోధా సౌరభాలను గుబాళిస్తూ ఉంటుంది కనుక దీన్ని ఎవరు అనాధారం చేయొద్దు. బాబా అనంతరావుతో ఓసారి ఒక వ్యాపారి వచ్చాడు. అప్పుడు అతని ఎదుట ఓ గుర్రం 9 లద్దెలను వేసింది. అవి భూమి మీద పడగానే తన పనిని చేయడంలో నిరంతరం తత్పరుడై ఉండే వ్యాపారి తన ఉత్తరీయం కొంగును చాపి ఆ లద్దెలన్నింటినీ గట్టిగా మూటకట్టాడు. అతని మనసుకి ఏకాగ్రత లభించింది. సాయినాథులు ఇదెందుకు చెప్పారు? దాని ఉద్దేశ్యం ఏమై ఉండాలి? వ్యాపారి ఆ లద్దెలను పోగు చేసి ఎందుకు మూటకట్టాడు? దీని అర్థమేమీ బోధపడటం లేదు అని ఆలోచించి అనంతరావు మసీదుకు తిరిగి వచ్చాడు. అతని సంభాషణను దాదా కేల్కర్కు సవిస్తరంగా చెప్పి ఇలా అడిగాడు. అసలు ఈ వ్యాపారి ఎవరు? లద్దెల ప్రయోజనం ఏమిటి? 9 విశిష్టత ఏమిటి? నాకది విప్పి చెప్పండి. అందులోని రహస్యం ఏమిటి? దాదా, నాకది అర్థం కాలేదు. బాబా భావం అర్థమయ్యేలా నాకు స్పష్టంగా చెప్పండి. దాదా అన్నాడిలా. నాకు కూడా తెలియటం లేదు. బాబా మాటలు అలా నిగూఢంగానే ఉంటాయి. అయితే ఆయన ప్రేరణ బలంతో నాకు అర్థమైనట్లు నేను చెప్తాను. ఈశ్వరుని కృపే ఆ గుర్రం. 9 లద్దెలు అంటే నవవిధ భక్తులు. భక్తి లేని కేవల జ్ఞానంతో పరమేశ్వరుడు ప్రాప్తించడు. శ్రవణము, కీర్తనము, విష్ణు అంటే ఈశ్వరుని నామస్మరణము, చరణ సేవనము, అర్చన అంటే ఉపచారము, విధిపూర్వక పూజ, వందనం అంటే నమస్కరించడము, దాస్యం అంటే సేవకుడిలా పనిచేయడము, సఖ్యం అంటే దైవంతో మైత్రీభావంతో మెలగడము, ఆత్మ నివేదనం అంటే ఈశ్వరుడికి అన్ని విధాలా శరణు వెళ్ళడము. ఈ ప్రకారంగా ఉంటాయి నవవిధ భక్తులు. శ్రీమద్భాగవత పురాణం 7వ స్కందం 5వ అధ్యాయం 23వ శ్లోకం చూడండి. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. ఈ భక్తి వరుసగా పరీక్షిత్తు, శుకుడు, ప్రహ్లాదుడు, లక్ష్మి, పృథురాజు, అక్రూరుడు, హనుమంతుడు, అర్జునుడు, బలిచక్రవర్తి అనుసరించారు. దీన్ని నీవు తెలుసుకో. అంతఃకరణంలో పూర్తి విశ్వాసం పెట్టి అందులోది ఒకటి సంభవించిన భావం కోసం ఆకలిగొన్న శ్రీహరి భక్తుల ఇళ్లల్లో ప్రకటమవుతాడు. జపము, తపము, వ్రతము, యోగ సాధన, వేదాల ఉపనిషత్తుల అభ్యాసము, ఆత్మజ్ఞానము గురించిన గొప్ప నిరూపణ ఇవన్నీ భక్తి లేకపోతే వ్యర్థశ్రమే అవుతాయి. వేదశాస్త్రాల్లో పారంగతులు కానక్కర్లేదు. జ్ఞానులనే అపార కీర్తి అవసరం లేదు. భావభక్తి మీద ఇష్టముండనవసరం లేదు. ప్రేమ పరవళ్ళు పొంగి పొర్లే భక్తి కావాలి.
తను స్వయంగా వ్యాపారి, లాభనష్టాలను బాగా చూసి వ్యవహరించే వ్యాపారిని అనుకోవాలి. వ్యాపారి యొక్క వ్యవహారంలో ఎక్కడ తమకు లాభం కనిపిస్తుందో దాన్ని వెంటనే గుర్రం లద్దెల్లాగా అసూచిగా ఉన్నప్పటికీ విద్యాభిమానాన్ని వదిలేసి హస్తగతం చేసుకోవలసి ఉంటుంది. ఈ అంతరార్థాన్ని తెలుసుకోవాలి. శ్రవణం మొదలైన 9 రకాల భక్తి పతాకాలు ఎగరేస్తే జ్ఞానరాజుకి ఆనందం అనిపిస్తుంది, పరమేశ్వరుడికి ఆనందం అనిపిస్తుంది. 9 గుర్రపు లద్దెలను వేయగానే వ్యాపారి ఆతృతగా వాటిని తీసుకునేందుకు పరిగెత్తినట్టు అలాంటి ఆతృతతోనే పరిగెత్తి పరమేశ్వరుని పట్ల నవవిధ భక్తి భావాన్ని పెట్టుకోవాలి. అప్పుడు మనసుకి శాంతి లభిస్తుంది. దానివల్లే మనసుకి స్థిరత్వం కలుగుతుంది. అందరి పట్ల సద్భావం ఉత్పన్నమవుతుంది, వివేకం పెరుగుతుంది. అలా చేయకపోతే మనోచాంచల్యం అలానే అనివార్యంగా ఉండిపోతుంది. అదే గురు మహారాజ్ చెప్పారు. మర్నాడు అనంతరావు సాయిబాబా చరణాలను స్మరించి నమస్కరిస్తున్నప్పుడు బాబా అతన్నిలా అడిగారు, లద్దెలు కొంగున మూట కట్టుకున్నావా? అందుకు అనంతరావు ప్రార్థనాపూర్వకంగా ఇలా అన్నాడు, ఈ దీనుడిపై మీ కృపనుంచారంటే వాటిని సహజంగా మూటకట్టుకోగలుగుతాను. వాటి మహత్వం ఎంతటిది? అప్పుడు బాబా అతనికి ఆశీస్సులిచ్చారు. శుభం కలుగుతుందని మనసారా ఆశీర్వదించారు. అనంతరావు మనసులో ఆనందించాడు. అతనికి సుఖశాంతులు లభించాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఇప్పుడు చిన్న కథ. దీని శ్రోతలు శ్రద్ధగా వింటే వారికి సాయిబాబా సర్వజ్ఞత, సన్మార్గాచరణ అర్థమవుతుంది. ఒకసారి ఓ వకీలు షిరిడీకి వచ్చాడు. వచ్చిన మరుక్షణం మసీదుకి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాడు. ఆయన చరణాలను స్పృశించి నమస్కరించాడు. అప్పుడు తనతో తెచ్చిన దక్షిణ సమర్పించి ఓ ప్రక్కగా కూర్చున్నాడు. ఆ క్షణంలో నడుస్తున్న బాబా సంభాషణ వినాలని అతనికి ఉత్సాహం కలిగింది. అప్పుడు అతని వైపు ముఖం తిప్పి అతన్ని ఉద్దేశించి బాబా ఏదో అన్నారు. అది వకీలు మనసుకి సూటిగా గుచ్చుకుంది. అతనికి పశ్చాత్తాపం కలిగింది. లోకులు ఎంత మోసగాళ్ళు! కాళ్ళు పట్టుకుంటారు, దక్షిణ కూడా ఇస్తారు, మనసులో శాపనార్థాలు పెడతారు. ఎంత చిత్రం! బాబా అన్న ఈ మాటలు విని వకీలు ఏమీ అనలేదు. అవి అతని మనసుకి బాగా అర్థమయ్యాయి. బాబా మాటలు నిజమని అతనికి నిశ్చయం కలిగింది. వాటి తాత్పర్యం అతని మనసులో ముద్రించుకుంది. తరువాత అతను వాడాకి వెళ్ళగానే అతను దీక్షితుతో ఇలా అన్నాడు, బాబా ఎవరినో గుచ్చుతున్నట్లు మాట్లాడిన మాటలన్నీ యోగ్యమైనవే. రాగానే నా మీద విసిరిన చెరకుతో కేవలం నాకు ఇలా సూచన ఇచ్చారు, ఎవరిని అపహాస్యం చేస్తూ నిందిస్తూ హేళన చేయకూడదు. మా ఊరి మున్సబు శరీరానికి అస్వస్థత కలిగి ఎంతగానో బాధపడ్డాడు. తన ఆరోగ్యం కుదుటపడాలని సెలవు మీద షిరిడీకొచ్చి బాబా వద్ద ఉన్నాడు. వకీళ్లు కూర్చునే గదిలో కూర్చుని బాబా గురించి ప్రస్తావించుకున్నాం. దేంతోనూ ఏ రకంగానూ సంబంధం లేని అర్ధరహిత చర్చ నడిచింది. మందు తీసుకోకుండా సాయిబాబాని ఆశ్రయిస్తే దేహానికున్న రోగం, కష్టం తగ్గుతాయా? మునుసుబు లాంటి పదవిలో ఉన్నవారు కూడా ఇలా ప్రవర్తించడం సబబేనా? ఆ తరహాలో ఆ మునుసుబుని నిందిస్తున్నప్పుడు సాయిబాబాపై పరిహాసం మొదలైంది. నేను కూడా ఇందులో కొద్దో గొప్పో భాగస్వామినే. ఆ గోష్ఠి ఎంత అనుచితమో బాబా నాకు చూపించారు. అది బాబా ఆగ్రహం కాదు, నా మీద ఆయన అనుగ్రహమే చూపించారు. అకారణంగా ఊరికే ఎవరి గురించి చర్చించకూడదు. ఎవరి విషయంలోనూ మనసులో చెడు ఆలోచనలను రానియకూడదు. ఇంకొక నిశ్చయం కూడా లభించింది. 100 క్రోసుల దూరంలో ఉన్నప్పటికీ సాయిబాబాకి అందరి అంతర్యాలు తెలుసు. ఆయన నిజంగా సర్వజ్ఞులు. మరొకటి కూడా నిర్ణయమైంది. మధ్యలో పర్వతాలు ఉండేవి లేక కొండలు ఉందని సాయిబాబా దృష్టికి ఇవేవి అడ్డురావు. అన్ని రహస్యాలు ఆయనకు బట్టబయలే. సరే, అప్పటి నుంచి వకీలు ఇక మీదట ఎవరినీ నిందించకూడదు,
లేదా ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు అని నిశ్చయించుకున్నాడు. మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా సాయి దృష్టి నుంచి అది తప్పిపోదు అన్నది నిశ్చయంగా అతని మనసుకు పట్టుకుంది. ఏదైనా చెడు కర్మలు చేయాలనిపించినా దాని తీవ్రత తగ్గింది. మంచి కర్మలు చేయాలన్న దక్షత ఉదయించింది. వెనుక ముందు సాయిబాబాయే ఉన్నప్పుడు ఎవరు మోసగించగలరు అని మనసులో బాగా ముద్రించుకుంది. ఈ కథ వకీలుకు సంబంధించి ఉన్నప్పటికీ అది అన్ని రకాలుగా అన్ని విధాల అందరికీ సమానంగా ఉపదేశపరమైనది. వకీళ్ళు, వక్త, శ్రోతలు, ఇతర సాయి భక్తులందరూ కూడా అలాగే నిశ్చయించుకోవాలి అని నేను నిజంగా ప్రార్థిస్తున్నాను. సాయి కృప అనే మేఘం వర్షించిందంటే దాహంతో వ్యాకులం చెందిన వారందరి దాహం తీరుతుంది. మనందరికీ తృప్తి కలుగుతుంది. అందులో ఏమీ విశేషం లేదు. సాయినాథుల మహిమ చాలా గొప్పది. ఆయన శ్రేష్ఠ కథ కూడా చాలా గొప్పదే. సాయి చరిత్రకు పరిమితి లేదు. సాయి స్వతహా మూర్తిభవించిన పరబ్రహ్మ అవతారమే. ఇప్పుడు రాబోయే అధ్యాయాన్ని శ్రద్ధాళువులైన శ్రోతలు ఆదరపూర్వకంగా వినాలి. అది మీ మనోరథాన్ని ఈడేరుస్తుంది, చిత్తానికి శాంతిని ప్రసాదిస్తుంది. సాయి సమర్థులకు, భక్తులకు ముందు రాబోయే సంకట పరిస్థితి మొదటే తెలిసి ఉండేది. ఆయన పరిహాసం చేస్తూ, వినోద గోష్ఠిని చెబుతూ, ఆడుతూ పాడుతూ వాటిని దూరం చేసేవారు. భక్త హేమాడ్పంత్ సాయికి శరణు వచ్చాడు. ఈ కథ ముగిసింది. రాబోయే కథా సందర్భం భక్తుల సంకట నివారణ. కృపాసాహరులైన శ్రీ సాయి భక్తులకు రాబోయే భయంకర సంకటాలను మొదటే తెలుసుకుని వాటి గురించి వారికి సరైన సమయానికి సూచనలిచ్చి వాటిని ఎలా నివారించేవారో వినండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, మహాత్ముల ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని అనుగ్రహకరణ అనే పేరు గల 21వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. 22వ అధ్యాయము అపమృత్యు నివారణం. భక్తుల అకాల మరణాన్ని వెనక్కి మరల్చడం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీ రామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఆనందంతో పరిపూర్ణులు, జ్ఞానానికి ప్రతిరూపులు, అతిశయ పవిత్రులు అయిన సద్గురు మీకు జయము. సంసార భయాన్ని నాశనం చేసి కలియుగంలో ఉత్పన్నమయ్యే దుష్టవాసనలను సమూలంగా దగ్ధం చేసి పారేసే అన్ని విధాల పూర్ణులైన మీకు జయకారాలు. మీరు ఆనందామృత సాగరమే. మీపై అలవోకగా అనేక తరంగాలు అంటే ఒక్కసారిగా కలిగే ఇచ్ఛ అనే అలలు పైకి ఎగిసిపడతాయి. అయితే భక్తుల మీద కృప చూపడం కోసం మీకు మీరే వాటిని ఆపుతారు. కొద్దిపాటి ప్రకాశము, కొద్దిగా అంధకారము కలబోసిన మసక చీకటిలో ఉండే సర్పము వెలుగులో తనకు తానే త్రాడవుతుంది. కొద్దిపాటి అంధకార స్థితిని, కొద్ది ప్రకాశ స్థితిని, ఈ రెంటిని ఉత్పన్నం చేసే కర్త కేవలం మీరొక్కరే. భీతితో సర్పాకార భావనను ఉత్పన్నం చేసే కర్త మీరే. ఆ భావనకు త్రాడు ఆకారాన్ని ఇచ్చి ఆ భీతిని దూరం చేసేవారు కూడా మీరే. అప్పుడు ఏ రకమైన ఆకారం లేని స్థితి కూడా మీరే. తరువాత నిరాకారం సాకారమవటం, కొద్దిపాటి కనిపించినది నీ అంతఃకరణ ప్రవృత్తే. ఆనందంతో వ్యవహరించే ఆ తీరులోని మహిమ, మనసులో మంచి చెడు అనే ఏ రకమైన వికారాలు ఉత్పన్నం కాని ఆ స్వభావం, వీటి గురించి ఎవరికీ అంతుపట్టదు. తెలుసుకోలేకపోయాను. దానికోసం వేదాలన్నీ మౌనం వహించాయి. అన్ని ముఖాలలో స్తుతి చేసే ఆదిశేషుడు కూడా మీ నిజ రూపాన్ని తెలుసుకోలేకపోయాడు. అలాంటప్పుడు పామరుడినైనా నేనేం తెలుసుకోగలను? బాబా మీ స్వరూపాన్ని దర్శించకపోతే మనసుకు ఏ మాధుర్యము పట్టుకోదు.
ఆ మీ స్వరూపాన్ని ధ్యానంలోకి తెచ్చుకొని కళ్ళ ఎదుట నిలుపుకోవాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది. అత్యంత సుఖలాభము కలగడానికి సాక్షాత్తు శుద్ధ జ్ఞానమూర్తి అయిన మీ పాదాలు తప్ప మాకు మరో ఆశ్రయం లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబా రోజు కూర్చునే మీ ఆసనం ఎంత గొప్పది. అనేక మంది భక్తులు మీ దర్శనానికి వస్తారు. మీ పాదాలపై తలపెట్టి గుండెల నిండా పొంగి పొర్లే ప్రేమతో సుఖాన్ని దోచుకుంటారు. ఆ పాదాలు కూడా ఎలా ఉంటాయని శాఖ చంద్ర న్యాయం చంద్రుడికి వృక్ష శాఖలతో సంబంధాన్ని కల్పించిన ఉదాహరణలా పాదం బొటనవేలుని పట్టుకొని భక్తుల దర్శనోత్సాహాన్ని తీరుస్తారు. కృష్ణపక్షం ఎందులో చంద్రుని కళ ఉత్తరోత్తర తగ్గిపోతుందో అది 15వ రోజు పంచదశి అంటే పూర్ణ అంధకారం ఉన్న అమావాస్య గడిచిపోగానే చంద్రదర్శనం చేసుకోవాలని అందరికీ సహజంగానే ఎంతో కోరిక ఉంటుంది. కృష్ణపక్ష రాత్రి గడిచిపోగానే మరుసటి రోజు సంధ్యాకాలంలో చంద్రదర్శనంపై ఆశ ఉత్పన్నమై జనులు ఆకాశం వైపు దృష్టి పెట్టి పశ్చిమ దిశ వైపు దృక్కులు సారిస్తారు. బాబా మీ భక్తుల గొప్ప కోరికను ఎడమ మోకాలు మీద కుడిపాదం పెట్టి కూర్చున్నప్పుడు మీ పాదం దగ్గరే మీరు తీరుస్తారు. ఎడమ చేతి చూపుడు వేలు దాని పక్కనున్న మధ్య వేలు ఈ 2 వేళ్ళు అనే చెట్టు 2 కొమ్మల మధ్య ప్రదేశంలో పాదం వేళ్ళు పట్టుకొని ఉంటారు. అక్కడ గోళ్ళు అనే విధియ తిథి 2వ తిథి చంద్రుడు మిలమిలా మెరుస్తుంటాడు. చంద్రదర్శనంపై ఉత్సుకత చాలా గొప్పగా ఉంటుంది. అయితే ఆకాశంలో చంద్రరేఖ సహజంగా కనిపించదు. అప్పుడు జ్ఞానులు ఇలా అంటారు: వృక్షపు 2 కొమ్మల మధ్యలోని జాగా ముందు దృష్టిని తేవాలి. ఆ సందులోంచి చూస్తే ఎదురుగా చంద్రుడు కనిపిస్తాడు. చంద్రరేఖ సన్నగా ఉన్నప్పటికీ అక్కడి నుంచి అది కళ్ళకి కనిపిస్తుంది. ఓవి 11:18. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాపూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాపూజీ కీ జై. ఆ బొటనవేలి మహిమ ధన్యం. బాబా స్వయంగా వేణుమాధవుడే గంగా యమునలకు ప్రకటన చేసి దాసగణుని తృప్తిపరిచాడు. దాసగణు ప్రయాగ తీర్థంలో స్నానం చేయటానికి అనుమతి అడుగుతున్నప్పుడు ఈ నా పాదాల బొటనవేళ్ళు అంటేనే ప్రయాగ తీర్థం, ఇక్కడే స్నానం చెయ్యి అన్నారు. బాబా దాసగణు ఆయన పాదాలపై మస్తకం పెట్టగానే గంగా యమునలనే 2 ప్రవాహాలు ఆయన వద్ద ప్రకటమయ్యాయి. ఆ సందర్భంలో అగాధ శక్తి అఘటిత లీల తన సద్గురు రాయ అనే దాసగణు యొక్క అందమైన కవితను శ్రవణ తత్పరులైన శ్రోతలు ఒకవేళ వినాలనుకుంటే ఈ సాయి సచ్చరిత్ర 4వ అధ్యాయంలో దాసగణు సొంత మాటల్లో చెప్పారు. వాటిని శ్రోతలు మళ్ళీ మరొకసారి చదివితే మరింత మాధుర్యం ప్రకటమవుతుంది. సరే, ఆ బొటనవేలిది ఎంతటి మహిమ శాఖ చంద్ర న్యాయానుసారం దాని మీద చూపుడు వేలు మధ్యవేళ్ళని 2 కొమ్మల్లా పెట్టి సాయి జహనని తమ భక్తులకు ఆ సులభ ఉపాయం చూపించి ఇలా అంటారు: అభిమానాన్ని వదిలేసి సమస్త ప్రాణుల ఎదుట వినయంగా తలొంచి ఆ ఒక్క బొటనవేలుని ధ్యానం చెయ్యాలి. ఇదే భక్తికి గొప్ప సులభమైన సాధన. 19:25 ఓవి. గడచిన కథా సందర్భంలో బాబా భక్తుల పట్ల చూపిన అనుగ్రహం గురించిన వర్ణన ఉంది. ఇప్పుడు దాని తర్వాత పూర్వ చరిత్రను శ్రద్ధగా వినండి. బాబా వల్ల షిరిడి ఎంతో గొప్ప పుణ్యక్షేత్రమైంది. యాత్రికులు అహోరాత్రులు వస్తూ ఉంటారు. ఎంతోమంది సన్మార్గులు
పుణ్యాన్ని ప్రాప్తింప చేసుకోవటం కోసం అక్కడికి వస్తుంటారు. ప్రపంచంలోని అందరికీ ప్రత్యక్షంగానో లేదా ఇతరుల ద్వారా వినో దృఢమైన రుజువుల వల్ల ఆయన సాక్షాత్తు కల్పవృక్షమేనన్న భావన కలిగింది. కల్పవృక్షమే సాయిబాబా రూపంతో షిరిడీలో అవతరించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీమంతులు పేదాలు కానీ శ్రీమంతులు కానీ పేదవాళ్ళు కానీ పేదలు కానీ శ్రీమంతులు కానీ అందరినీ ఆయన ఒకే దృష్టితో సమానంగా చూస్తారు. ఏ రకంగానూ తెలియబడిన కౌశల్యాన్ని చూపించి ఆయన భక్తుల శ్రేయస్సుని సాధించేవారు. ఆయన ప్రేమ సౌభాగ్యక జ్ఞాన సంపన్నత సర్వ ప్రాణుల్లోని ఆత్మ ఒకటే అన్న శ్రేష్ఠ భావనం ఎంతో గొప్పవి. ఆ అనుభవము పొందిన వారి అదృష్టం ధన్యం. అరుదుగా మాత్రమే మాట్లాడుతూ కేవలం మౌనంగా ఉండటమే తత్వజ్ఞాన విషయంలో ఆయన చేసే వ్యాఖ్యానం. ఆయన ఒక్కసారి చైతన్యంతో ఆనందంతో పరిపూర్ణులై ఆయన భక్తులతో పరివేష్టితులై ఉండేవారు. ఒక్కోసారి నిగూఢమైన అర్థాలను చెప్తూ మాట్లాడేవారు. కొన్నిసార్లు హాస్యస్పృశంగా వినోదభరితంగా మాట్లాడేవారు. ఒక్కోసారి అనేక అర్థాలతో లేదా గూఢంగాను స్పష్టంగాను మాట్లాడుతూ కోపంతో మండిపడిపోయేవారు. ఒక్కోసారి భావగర్భితంగాను ఒక్కోసారి వితర్కాలను తెలియ చెప్తూను ఒక్కసారి నిశ్చయపూర్వకంగా విప్పి చెప్తూను అలా అనేక తరహాలుగా ఆయన ఉపదేశించేవారు. అలా ఆ సాయి సమర్థులు వ్యవహరించే తీరు మనస్సు బుద్ధి వాణి వీటి శక్తి అతీతంగా ఉండేది. ఆయన చేసే ఏ పనులు అవగాహనకు అందేవి కావు. కొన్ని అనుభవంగానే తెలుసుకోవటానికి అత్యంత కఠినమైన, కొన్ని అకస్మాత్తుగా జరిగినట్లుండేవి. ఆయన ముఖము చూసినా ఆయనతో మాట్లాడినా ఆయన మాటలు వింటున్న మనసుకి తనివి తీరేది కాదు. హృదయానికి పట్టరానంత ఆనందం కలిగేది. ఎప్పుడైనా వర్షపు దారలని కొలవచ్చునేమో లేదో పెద్ద సంచిలో పెనుగాలిని మూట కట్టవచ్చునేమో కానీ సాయి చమత్కారాన్ని ఎవరు అంచనా వేయగలరు? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद బాబూజీ की जय. సరే, ఇప్పుడు భక్తులను సంరక్షించే విషయంలో సాయికుండే చింతని, అలాగే వాళ్ళ క్లిష్ట సమస్యలను నివారించే విషయాన్ని తరువాతి కథలో చక్కగా వినండి. భక్తులకు భవిష్యత్తులో రాబోయే భయంకర సంకటాలను తెలుసుకొని వారికి శ్రేయస్సు కలిగించడానికి సదా తత్పరులై ఉండే సాయిబాబా వాళ్ళక సమయానికి ధైర్యాన్ని ఇచ్చి ఆ కష్టాల కార్చిచ్చుని కాలరాచి ఆ భక్తుల్ని తన పాదాల్లో ఎలా స్థిరం చేసేవారన్న విషయానికి చెందినది కథాసుమం. బాబా గురించి వినటంలో సదా ఉత్సాహం ఉండే మీ శ్రోతలకది ఆనంద దీపికలు వెలిగిస్తుంది. మీకు సాయి సమాగమ సుఖం పెరుగుతుంది. భావిక భక్తుల మనస్సుల్లో శ్రద్ధ ఉత్పన్నమవుతుంది. హీనులు దీనులు అయిన అమాయకులకు సాయి కథ వినాలన్న ప్రీతి ఉత్పన్నమవుతుంది. అనుక్షణం అనురాగంతో సాయి నామాన్ని జపించటంతో సాయి వారిని ఆవలి తీరానికి
అవలీలగా తీసుకెళ్తారు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. అహ్మద్ నగర్లో ఉండే కాకాసాహెబ్ మిరీకర్ పట్ల ఇంగ్లీష్ ప్రభుత్వము ప్రసన్నమై అతనికి సర్దార్ అనే బిరుదుని ప్రదానం చేసింది. అతని కొడుకు బాలాసాహెబ్ మిరీకర్ అప్పట్లో కోపర్గాంలో తన పనిలోనే నిరంతరం నిమగ్నమై ఉండే రెవెన్యూ అధికారి. అతను చితిలీని సర్వే చేసేటప్పుడు షిరిడీలో బాబా దర్శనానికి వచ్చాడు. మసీదుకి వెళ్ళి కూర్చున్న తర్వాత బాబా చరణాలపై శిరస్సు నుంచి విశేషాలేమిటి, ఎలా ఉన్నారన్న కుశల ప్రశ్నలతో పిచ్చిపాటి మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడ ఎంతో మంది భక్తులున్నారు. దగ్గర మాధవరావు దేశపాండే కూడా ఉన్నాడు. అమృతమనే ఆ కథలోని విశేష మాధుర్యాన్ని బాగా శ్రద్ధ పెట్టి మీరు రుచి చూడాలి. ముందు రాబోయే సంకటాన్ని సూచించి దాన్ని నివారించగల ఉపాయాన్ని కూడా చెప్పి భక్తజనులను బాబా రక్షించటం అనేది గొప్ప చమత్కారం. బాబా ఇలా అన్నారు, ఇటు చూడు, ఈ ద్వారకామాయి అంటే ఇదే, ఈ మసీదే, ఇదే మన ద్వారకామాయి. ఈమె ఒడిలో కూర్చున్న పిల్లలకు ఆమె నిర్భయత్వాన్ని ఇస్తుంది. వారికే విధమైన చింత మిగిలి ఉండదు. ఈ మసీదు తల్లి గొప్ప కరుణామయి. అమాయకులకు ఈమె తల్లి. ఎవరు ఎలాంటి కష్టాల్లో పడ్డా ఈమె వెంటనే వారిని రక్షిస్తుంది. ఈమె ఒళ్ళో కూర్చున్న వారి కష్టాలు గట్టెక్కుతాయి. ఈ మసీదు నీడలో విశ్రమించేవారు హాయిగా పరుపు మీద విశ్రమించినట్లే అనుకోవాలి. ఇదే ద్వారక లేక ద్వారావతి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. బాబా అప్పుడు మిరీకర్కు విభూతి ఇచ్చి తల మీద రక్షణ సూచకంగా నిశ్చయాన్నిచ్చే హస్తాన్ని పెట్టారు. మిరీకర్ తిరిగి వెళ్లేందుకు బయలుదేరాడు. అయితే అతన్ని మరో ప్రశ్న వేయాలని బాబా మనసు కనిపించింది. నీకు పొడుగు బాబా సర్పం ఆ అద్భుతం తెలుసా అని తమ కుడి చేతి పిడికిలి ముడిచి కుడి మోచేతిని ఎడమ చేత్తో పట్టుకొని దాన్నటూ ఇటూ తిప్పుతూ నోటితో ఇలా అన్నారు. అలా అది చాలా భయంకరమైనది. కానీ అది మనల్ని ఏమి చేయగలదు? మనం ద్వారకామాయి పిల్లలం. ఆమె పనులు ఎవరికీ అర్థం కావు. మనం మౌనంగా ఉండి కౌతుకాన్ని చూడాలి. రక్షించడానికి ద్వారకామాయి ఉండగా పొడువాటి బాబా ఏం చంపగలడు? రక్షించేవారి శక్తి ముందు చంపేవారి శక్తి ఏ పాటిది? ఆ సందర్భంలో బాబా ఇలా ఎందుకన్నారు? మిరీకర్కి దానితో సంబంధం ఏమిటో తెలుసుకోవాలని అందరికీ ఎంతో ఆసక్తి కలిగింది. అయితే దాన్ని గురించి బాబా నడిగే ధైర్యం మాత్రం ఎవరికీ లేదు. మిరీకర్ బాబా చరణాలపై మస్తకం పెట్టాడు. చితలీకి వెళ్ళటానికి ఆలస్యం అవుతుందని అతను కిందికి దిగాడు. అతనితో పాటు మాధవరావు దేశపాండే ఉన్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. వాళ్ళిద్దరూ సభా మండపం నందు ద్వారం వద్దకు చేరుకున్నారు. బాబా మాధవరావుతో దేశపాండే ఉన్నాడు. వారిద్దరూ సభామండపం ద్వారం వద్దకు చేరుకున్నారు. ఒక నిమిషం ఇట్రా అన్నారు. వచ్చాక అతనితో ఇలా అన్నారు. శ్యామా, నువ్వు కూడా తయారై అతనితో పాటు వెళ్ళు. చితలి వెళ్ళిరా, చాలా సరదాగా ఉంటుంది. వెంటనే మాధవరావు కిందికి దిగాడు. మిరీకర్ వద్దకొచ్చి ఇలా అన్నాడు. మీ గుర్రబండిలో నేను చితలి వస్తున్నా. ఇంటికి వెళ్ళి తయారయ్యి వెంటనే వచ్చేస్తాను. బాబా నన్ను మీతో పాటు చితలి వెళ్ళి రమ్మన్నారు. అందుకు మిరీకర్ అతనితో అన్నాడు. అంత దూరం చితలి వచ్చి మీరేం చేయాల్సింది? అనవసరంగా మీకు శ్రమ కలుగుతుంది. అది విన్న మాధవరావు వెనక్కి తిరిగి వచ్చి బాబాకు జరిగింది చెప్పాడు. బాబా ఇలా అన్నారు. బాగా అయింది. అందులో మనకి పోయేదేముంది? మంత్రం
తీర్థస్థానం, బ్రాహ్మణులు, దేవతలు, భవిష్యత్తు చెప్పే జ్యోతిష్కులు, వైద్యులు, గురువుల పట్ల ఉండే శ్రద్ధ లేక విశ్వాసాలను బట్టే ఫలం ప్రాప్తిస్తుంది. మనం ఎప్పుడు శ్రేయస్సుని కలిగించాలి, యోగ్యమైనదే ఉపదేశించాలి. ఎవరి కర్మలో ఎలా ఉంటే అలా జరిగి తీరుతుంది. ఇంతలో మిరిక్కర్ సందేహం కలిగి బాబా మాటలు పాటించాలనిపించింది. అతడు మాధవరావుకి మెల్లగా సంజ్ఞ చేసి చితలి వెళ్దాం అన్నాడు. దానికి మాధవరావు, ఆగండి, వస్తాను, మళ్ళీ బాబా అనుమతి తీసుకుంటాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ బాపూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगणु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई.
रहमो नजर करो मई अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी। श्री सच्चिदानंद सद्गुरु
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई साई बाबा साई बाबा